హాయ్ అండి, మీలో ఎంతమందికి ఊతప్పం అంటే ఇష్టం చెప్పండి. నేనైతే దోసపిండి వేసిన రెండో రోజు ఊతప్పం అయితే కంపల్సరీగా చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. దీంట్లో కాంబినేషన్గా ఎర్రకారం వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా నా రెసిపీ చూడండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం రెసిపీలకు వెళ్ళిపోదాం ఎలా చేయాలో. ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తొక్క తీసి మీకు ఎంత వీలైతే అంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేనైతే చాలా అంటే చాలా సన్నని పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని కూడా సన్నని పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక కావాల్సినంత కరివేపాకు తీసుకొని కరివేపాకును కూడా పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చిగా అయినా వేసుకోవచ్చు, లేదంటే వేయించుకొనైనా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీర తీసుకొని అలా చిన్న చిన్న పీసెస్గానే కట్ చేసుకొని ఆ ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వేరుశనగ గుళ్ళు తీసుకొని పల్స్ చేసుకోవాలండి. కచ్చపచ్చగా పల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా వేడిన తర్వాత అందులో పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, అలాగే పొట్టు మినపప్పు అన్నీ వేసి ఒకసారి బాగా దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు అలాగే చిటికెడంతా లేదంటే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి దోసపిండిలోనే యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇందులో కొద్దిగా యాడ్ చేశాను, అలాగే దోసపిండిలో కూడా యాడ్ చేసుకున్నాను. ఉప్పు పసుపు వేసిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మిగిలినటువంటి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ముందుగా మనం పల్స్ చేసి పెట్టుకున్నటువంటి శనగ్గింజల పొడి కూడా వేసుకోవాలి. అదేనండి పల్లీల పొడి కూడా వేసుకోవాలండి. వేసి 2 నిమిషాల పాటు బాగా దూరగా వేయించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత దోసపిండిని తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకొని అలాగే ముందుగా మనం చల్లారబెట్టుకున్నటువంటి ఈ మసాలా అంతా వేసుకోవాలి. దోశ మసాలా అంతా వేసుకున్నాక ఒకసారి కొద్దిగా వాటర్ వేసుకుని నీట్గా కలుపుకోవాలండి. దోసపిండిలాగా మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా లూజ్గా పిండి కలుపుకొని 5 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయాలండి. ఇప్పుడు కారం కోసము ఒక చిన్న సైజు ఎర్రగడ్డ అలాగే ఒక పెద్ద సైజు టొమాటో తీసుకొని అలాగే 2 ఎండుమిరపకాయలు 4 వెల్లుల్లి కూడా వేసుకొని అన్నిటినీ మిక్సీ వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని బాగా మెత్తని పేస్ట్లా కొట్టుకోవాలి. మెత్తని పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఇష్టమైతే దీనిని తర్వాత అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. నేనైతే తర్వాత పెట్టలేదండి, అలాగే వేసేస్తాను. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడిన తర్వాత మనం రెస్ట్ చేసినటువంటి దోశ పిండిని 2 గంటలు వేసుకోవాలండి. ఈ ఊతప్పం అనేది కొద్దిగా లావుగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి కొద్దిగా మందంగానే వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే క్యారెట్ వేయలేదు ఇవాళ. ఊతప్పం వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 2 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకొక వైపుకు ఫ్లిప్ చేసుకోవాలండి. ఇంకొక వైపుకు తిప్పుకున్న తర్వాత అక్కడ కూడా 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అప్పుడు లోపలంతా పచ్చివాసన లేకుండా బాగా వేగుతుంది. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారంతో తీసుకుంటే ఊతప్పం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి.